ఇక దేశంలో కరోనా గుబులు పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 760 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్తో 2 ప్రాణాలు కోల్పోయారు. కేరళ మరియు కర్ణాటకలో ఒక్కొక్కటి చెప్పిన మరణాలు చోటు చేసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4423 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.81% ఉంది. దేశవ్యాప్తంగా 3వ తారీఖున మొత్తం దాదాపు 5 లక్షల కరోనా టెస్టులు చేశారు. ఇక మరోవైపు కరోనా కొత్త వేరియంట్ అయిన JN1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. JN1 సబ్ వేరియంట్ కేసులు తాజాగా 511కి పెరిగాయి. మొత్తంగా 11 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూశాయి. ఒక కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధికంగా 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. ఇక మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 41 దేశాల్లో 7344 JN1 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN1 పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటి వరకు పరిశీలించిన దాని ప్రకారం కొత్త వేరియంట్ ప్రభావం కాస్త తక్కువగానే ఉన్నట్లు WHO తెలిపింది. దేశం డిసెంబర్లో డబ్ల్యూ డిజిట్స్కి పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు వేలలోకి వచ్చేశాయి. వింటర్ సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 41 దేశాల్లో 7344 JN1 కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇక ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన JN1 పై కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, కోవిడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఎప్పుడు చూసినా కూడా డిసెంబర్ నెలలోనే అత్యధిక కేసులు అయితే నమోదవుతున్నాయి. అసలు ఇప్పుడు వాతావరణానికి సంబంధించి ఇక్కడ అది కాకుండా కోవిడ్ కేసులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ తెలంగాణ మరో రాష్ట్రాల్లో కూడా కోవిడ్ కేసెస్ ఎక్కువ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, అయితే ఎక్కువగా తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా చలికాలం లోపల రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయికి పడిపోవడం వలన అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా బుదులు కొట్టిస్తుందని చెప్పాలి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు వ్యాప్తి కూడా కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 760 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ ఇప్పటికీ వెల్లడించడం అయింది. వైరస్ తో 2 ప్రాణాలను కూడా కోల్పోయారని తెలుస్తుంది. కేరళ మరియు కర్ణాటకలో ఒక్కొక్క చొప్పున మరణాలు కూడా చోటు చేసుకున్నాయని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4423 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దేశంలో రికవరీ రేట్ చూస్తుంటే మాత్రం 98.81% ఉంది. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన మొత్తం టోటల్ గా దాదాపు దేశవ్యాప్తంగా 5 లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్టు కూడా వైద్య శాఖ వెల్లడించింది. అయితే మరోవైపు కరోనా కొత్త వేరియంట్ అయిన JN1 కేసులు భారీగా పెరుగుతున్నాయి. JN1 సబ్ వేరియంట్ కేసులు తాజాగా 511కు పెరిగాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగుతున్నాయి. ఒక కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధికంగా 119 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47 కేసులు, గుజరాత్ లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్ లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదవుతున్నట్టు తెలుస్తుంది. అయితే JN1 వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదు అనేది ఇప్పటికే వైద్య శాఖ వెల్లడిస్తున్న తరుణం లోపల
ఆంక్షలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అదే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు కంపల్సరీగా ధరించాలని కూడా చెప్తున్నారు వాళ్ళు. రైట్ ప్రవీణ్, అదే కాకుండా ఇప్పుడు కోవిడ్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు 60 ఏళ్ళు మించిన వృద్ధులు మరియు పిల్లలకు సంబంధించి ఇదేమైనా సీరియస్ అయ్యే విషయమా? ఇది ఎఫెక్ట్ అవుతుందా దీనికి సార్? గతంలో కోవిడ్-19 చూసుకుంటే ఒమిక్రాన్ అంతా వేగంగా విస్తరించిన తరుణం లోపల ఈ JN1 వేరియంట్ ఏదైతే ఉందో JN1 వేరియంట్ అంత ప్రమాదకరి కాదు అని చెప్తున్నారు. ఎవరైతే ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా పరిగణిస్తున్నారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు అయితే ఇప్పటికీ ఎలాంటి ప్రమాదం కూడా లేదని చెప్తున్నారు. మొన్న రీసెంట్ గా రికవరీ రేట్ ఎక్కువ ఉన్న ప్రాంతం లోపల అయితే కేరళలో వెలుగు చూసినటువంటి మొట్టమొదటి కేసు అయినటువంటి 73 ఏళ్ల ఒక మహిళకు సోకిన ప్రమాదంలో ఆమె రికవరీ కూడా అయ్యారు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ చాలాగా ఉంటుంది అంతే తప్ప మిగతా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ లేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని హాస్పిటళ్లలో కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. RT-PCR టెస్ట్లను కూడా అధికంగా చేస్తున్నారు. ఎవరికి అనుమానం ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే టెస్ట్ చేయించుకోవాలి అని కూడా సూచిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.